ఇంట్లో ఎవరికి ఏం కాలేదు. అంబులెన్స్ ఎందుకు వచ్చిందో? నీకు టైం దగ్గర పడింది అనుకుంటా, అందుకే అంబులెన్స్ వచ్చి ఉంటుంది. నువ్విక్కడే ఉన్నావు, మరి ఆ బాడీ ఎవరిదో? అన్నా ఏంట్రా? సార్ తనే లేదు సార్. అటువైపు చూడరా. నేమ్ జీకే అగ్ని. మన ఒరిజినల్ గెటప్ రెడీ చెయ్యండి. అందరూ బండెక్కండ్రా. ఆ అగ్ని ఎక్కడున్నా బతకూడదు. చెప్పు. ఎరా నా ఇంటికి అంబులెన్స్ పంపిస్తాడా? వాడితో చెప్పు, వాడు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తాను. దారి పొడవునా డాన్స్ చేసుకుంటూ డప్పు వాయించుకుంటూ వాడి శవాన్ని తీసుకెళ్తాన్రా. నేనేమైనా వెర్రి వెంగళపల కనిపిస్తున్నారా? నాతో పెట్టుకుంటే శంఖం ఊదేస్తా. ధర్మరాజ్ వెళ్ళండ్రా. వాడెక్కడున్నా సరే వెతికి ఇంటికి లాక్కుండండి. వెళ్ళండి. ఏం బాబు, నీ పేరేంటి? సచిన్. తెండూల్కర్ లా క్రికెటర్ అవుతావా, మీ నాన్నలా రౌడీ షీటర్ అవుతావా? నేను మీలాగే రౌడీలు పట్టుకునే పోలీస్ ఆఫీసర్ అవుతాను. అన్నయ్య కొంచెం వడ్డించిన. భోజనం చాలా బాగుంది. ఏమ్మా, మంగళకరంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. నీ పతిదేవుణ్ణి ఈ అమంగళకరమైన పనులు ఆపమని నువ్వు చెప్పచ్చుగా. అయ్యో అన్నయ్య, నేను చెప్పి చెప్పి విసిగిపోయాను. ఆయనకు బుద్ధొచ్చేలా మీరే మీ పోలీస్ స్టైల్లో చెప్పండి. అన్నయ్య బిర్యానీ కూడా చేశాను, తీసుకొస్తాను. డోంట్ డిస్టర్బ్. పేరు అగ్ని, వయస్సు 36, ర్యాంక్ డీసీపీ క్రైమ్, తల్లి తండ్రి గురువు దైవం ఈ పోలీస్ యూనిఫామ్, భార్యా బిడ్డలు న్యాయం నీతి ధర్మం, అడ్రస్ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బ్యాక్గ్రౌండ్ పోలీస్ స్టోరీ, అలవాట్లు చేతులు కలపడం, తప్పు చేసే వాళ్ల చేతులు విరవడం. చేతిలో బలం లేదు, మీసం మీద రోషన్ లేదు. చేతిలో కత్తి, జేబులో రేజరు, నోట్లో బ్లేడు ఉంటే చాలదు, దమ్ముండాలి. రౌడీ అంటే అర్థం తెలుసా నీకు? మన రాష్ట్ర చరిత్రలో నఠోరిగా పేరుగాంచిన గులాబ్ సింగ్, ఆళ్వాల్ హనుమంతు, శంకర్ యాదవ్, డేవిడ్ రాజ్. కానీ అంతటి రౌడీలు మన రాష్ట్రానికి 4 పోలీస్ సింహాలైన ఉమేష్ చంద్ర, సురేంద్ర బాబు, సివి ఆనంద్, కేఎస్ వ్యాస్ లాంటి వారి చేతుల్లో కుక్క చావు చచ్చారు. ఆ పోలీస్ ఆఫీసర్ స్ఫూర్తితో ఈ డిపార్ట్మెంట్ కు వచ్చిన వాడిని ఖబర్దార్. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం పుట్టుకతో వచ్చింది, చచ్చేదాకా పోదు. నా స్ట్రెంత్ ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. స్ట్రెంత్ అనే పదానికి అర్థం తెలుసా నీకు? నీకు తెలుసా? నీకు నీ తమ్ముణ్ణి చంపిన నన్ను చంపాలని నా కోసం వెతుక్కుంటూ వెళ్లిన నీ ఇంటికే వచ్చి నీ భార్య వడ్డిస్తే భోంచేసి నీ కొడుకుతో కబుర్లాడి నీ వాళ్ల ముందు నీ ముందు హీరోలా నించున్నానే, ఇదిరా స్ట్రెంత్ అంటే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా ఇంటికి వచ్చి నాకే క్లాస్ పీకుతావా? రౌడీ తప్పు చేస్తే వాడి అడ్డాలో కొడతా, పోలీస్ తప్పు చేస్తే స్టేషన్ లో కొడతా, స్టూడెంట్ తప్పు చేస్తే కాలేజీలో కొడతా, సిటిజన్ తప్పు చేస్తే పబ్లిక్ లో కొడతా. ఇది నా స్టైల్. అగ్ని, ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. మంచిగా బతుకు, లేదా నీ పేరు ఓటర్ల లిస్ట్ లో శాశ్వతంగా లేకుండా చేసి పారేస్తా.
దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఐసి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, ఈ సిటీకి త్రిమూర్తులు ఆ గాడ్ మదర్ తిమ్మక్క, ధర్మరాజ్, సత్యప్రకాష్. ఇంతకాలం వేర్వేరుగా ఉన్నవాళ్లు ఈరోజు సడన్ గా ఒక్కటయ్యారు. శాంతికి మారుపేరైన మన హైదరాబాద్ మహానగరంలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు సార్. వాళ్ల క్రిమినల్ బ్రెయిన్ కి మా పోలీస్ బ్రెయిన్ యూజ్ చేయాలి. హౌ? దెబ్బకు దెబ్బ, బుల్లెట్ కి బుల్లెట్. అపరాధులు సరెండర్ అవ్వాలి లేదా చావాలి. ఎలా? నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్, ఆన్ ద స్పాట్ జడ్జ్మెంట్, ఎన్కౌంటర్. వాట్? పర్మిషన్ గ్రాంట్ చేయండి సార్. వాళ్ళు గొడవలు స్టార్ట్ చేయకముందే వాళ్ళని ఫినిష్ చేయాలి మనం. ఎస్ సార్. ఆలోచించండి. మా డిపార్ట్మెంట్ వల్ల మీ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాం సార్. ఈ ఎన్కౌంటర్స్ వల్ల ఈ రాష్ట్రానికి, ప్రజలకి మేలు జరుగుతుందన్న నమ్మకం మాకుంది సార్. సో ప్లీజ్ గివ్ మీ ద పర్మిషన్ టు స్టార్ట్ అన్ యాంటీ క్రిమినల్ స్క్వాడ్. మిస్టర్ కమిషనర్, ఎస్ సార్. మా గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ అగ్ని, గో హెడ్. సార్, సార్, ఐ నరేష్ యాదవ్ ఫ్రమ్ మెదక్. Specialist in bomb squad. Ashok Kumar from Vijayawada, sir. Brilliant, sharp shooter. Sir, I'm Suresh Kumar from Guntur. Master in interrogation. I'm Bharat Reddy from Kadapa, sir. Kickboxing lo gold medal. ఆఫీసర్స్, గెట్ రెడీ ఫర్ ద అటాక్. ఏంది విషయం? నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ తో వచ్చాను. తప్పైపోయిందన్నా. నువ్వు చెప్పినట్టే ఏంటన్నా? నీ కాలు మొక్తానా? ఈ ఒక్కసారి మాఫ్ కరోనా. విజయ్, Sir. లెట్స్ గో టు దూల్పేట్ గ్యారేజ్ ఇమీడియట్లీ. Yes, sir. कौन बे? అగ్ని. నువ్వేనా భాష? టైగర్ భాష. టైగర్? చూడ్డానికి పిల్లిలా ఉన్నావు. నీకే చెత్త నా కొడుకురా టైగర్ భాష అని పేరు పెట్టింది. రేయ్ పోలీస్! ఎస్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్. నీలాంటి లుచ్చానా కొడుకుల్ని బొక్కలో తోసి మక్కలెరగదీసే పోలీసులు. దూల్పేటకి దాదానా నువ్వు? పోలీసులు నీ ఏరియాలోకి రాకూడదా? వస్తే ఏం చేస్తావురా? ఏయ్, ఏం చేస్తానో చూడు. యా అగ్ని, నీకు దమ్ముంటే, రోషం ఉంటే
వీడిని నా నుంచి బచావ్ చేసి ఇద్దరు సే లేకే జాओ నహీతో వీడికి నీ ముందే సగం తల గురిగించి గాడిద మీద కూర్చోబెట్టి ఈ దూల్పేట ఏరియా మొత్తం ఊరేగిస్తా. అగ్నికి ఒక్క సెకండ్ చాలు వీడిని ఫినిష్ చేయడానికి. పోలీస్కి మీసం కొరికిస్తావా? ఇప్పుడు చూడు, హిందూ ముస్లిం భాయి భాయి భారతీయులందరూ అన్నదమ్ములోయి అని ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టిన అసలైన ముసల్మాన్లు 5 పూటలు నమాజ్ చేసి దేశ సమైక్యత కోసం దువ్వా చేస్తారు. మీలాంటి వాళ్ల వల్ల అలాంటి వాళ్ళకి చెడ్డ పేరు. ఎవరో దేశద్రోహులిచ్చిన భిక్షకి అమానుష కార్యాలను చేస్తున్నారు. ధూల్పేట్, చార్మినార్, సుల్తాన్ బజార్లకి దాదానా నువ్వు? అమాయక ప్రజల్ని బెదిరిస్తూ వాళ్ళని దోచుకుంటూ దాదాగిరి చేస్తున్నావా? నిన్ను చూస్తే ఆ ప్రజలకి భయమా? ఈ రోజు నుంచి ఆ భయమే లేకుండా చేస్తాను. విజయ్, ఇదిరా ఆంధ్ర పోలీస్. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయడం నేషనల్ వేస్ట్. జడ్జ్మెంట్ ఆన్ ద స్పాట్.